పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత, సరఫరాలో ఆయిల్ కంపెనీల అరాచకం, రాష్ట్రంలోని అవుట్లెట్లకు అరకొరగా సప్లైలు ఇస్తూ ఉన్నారు. మొన్నటిదాకా మనం చూసినాం పెట్రోల్ లేదు లేదు, అప్పుడు మంచిగానే ఉండే వాస్తవంగా చెప్పాలంటే. అప్పుడు ఈ ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు నిజంగానే షార్టేజ్ అయింది. అప్పుడు ప్రాబ్లం లేదని చెప్పి జనాలందరిగా పడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉన్నది. ఇవాళ పొద్దున కూడా చూసుకున్నట్లయితే బంజారా హిల్స్లో కానివ్వండి, షేక్పేటలో ఏడ చూసుకున్నా కూడా కిలోమీటర్ల వరకు కూడా లైన్ మొత్తం ఇలా నిండిపోయి ఉన్నది, సప్లై కరెక్ట్గా లేక. మరి దీనికి సంబంధించి ఆ ప్రాబ్లమ్ని కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పి అటు లీడర్లు కానివ్వండి, అధికారులు అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. మీరు కూడా ఎంత అవసరం ఉంటే అంతే రండి బయటికి. ఇష్టం ఉన్నట్టుగా తిరిగి మేము పెట్రోల్ కొట్టించుకుంటామంటే జనాలు అవసరం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఎంతవరకు కావాలో అంతే ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. మరి డీలర్లు కూడా ఇండెంట్ పెట్టినా కూడా 3 నుంచి 4 రోజుల తర్వాత బంకులకు చేరుతున్న ట్యాంకర్లు. 1000 నుంచి 1100 బంకులలో నో స్టాక్ బోర్డులు, సప్లై చైన్ పద్ధతికి గండి కొడుతూ ఆన్ ఆఫ్ పద్ధతి అమలు చేస్తున్న కంపెనీలు. రాష్ట్రంలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ కొరత తలెత్తుతోంది. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిన ఆయిల్ కంపెనీలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావంతో పెట్రోల్ డీజిల్ కొరత ఓవైపు వేధిస్తుండగా, మరోవైపు అందుబాటులో ఉన్న ఇంధన వనరులను కూడా వినియోగదారులకు చేర్చకుండా ఆయిల్ కంపెనీలు అరాచకానికి పాల్పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ డీజిల్ బంకులకు 3 నుంచి 4 రోజులకు ఒకసారి మాత్రమే ట్యాంకర్లను పంపిస్తున్నాయి. దీంతో రోజువారీ విక్రయాలను సరిపడ పెట్రోల్ డీజిల్ రాక డీలర్లు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో ఇలా రోజుకు సగటు 1000 బంకులకు పైన కూడా మూతబడి ఉంటా ఉన్నాయి. మరి 1000 బంకులు కూడా రాష్ట్రం మొత్తం మూతబడి ఉంటా ఉన్నాయి అంటే ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఏందన్నది కూడా ఒకసారి ఆలోచించుకోండి. దీంతో వాహన చోదకులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4200 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కంపెనీలు పెట్రోల్ డీజిల్ సరఫరా చేస్తుంటాయి. రోజుకు సగటు 5000కు పైగా లీటర్ల పెట్రోల్, 7000కు పైగా లీటర్ల డీజిల్ ను సరఫరా చేస్తాయి. అయితే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ కొరత రావడంతో సరఫరాలో భారీ తేడాలు వచ్చాయి. నెల రోజులుగా 2 నుంచి 3 రేట్లు పెంచినట్లు, సరఫరా కూడా 2 నుంచి 3 రేట్లు పెంచినట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ లెక్కలు చెప్తున్న వాస్తవ పరిస్థితులు మాత్రం ఎందుకు భిన్నంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అట్లా వాళ్ళ కమిషనర్ గారు వాళ్ళందరూ చెప్తా ఉన్నా కూడా మరి ఇక్కడ తేడాలు తెలుస్తూ ఉన్నాయి. ఆ తేడాలు ఏంటిది? పెట్రోల్ బంకులలో లైన్లు చూస్తూనే తెలుస్తూ ఉన్నాయి. సరే, వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా కూడా అంతమంది వస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా ఉంటుంది కదా. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కూడా చూడాలి కదా. అట్లా అని చెప్పి మనం కూడా పోయి మొత్తం ఫుల్ ట్యాంకులు చెప్పించి ఉన్నంతా ఖాళీ చేస్తే కూడా అది కూడా మనకి ఇబ్బంది. ఫ్యూచర్లో అట్లయినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. మన యూసేజెస్ని కూడా ఎంతవరకు లిమిటెడ్గా మనం వాడుకుంటే అంత మంచిది. సాధారణ పరిస్థితిలో ఇంటెండ్ పంపిన వెంటనే ట్యాంకర్లు వచ్చి బంకుల వద్ద వాలిపోయేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇండెంట్ పెట్టిన 3 నుంచి 4 రోజుల తర్వాత ట్యాంకర్లు రావడం లేదు. దీంతో బంకుల్లో స్టాక్ ఉన్నంత వరకు విక్రయించి ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెడతా ఉన్నారు. ఇలా రోజుకు 20 నుంచి 30% పెట్రోల్ బంకులు మూతపడతా ఉన్నాయి. గతంలో క్రెడిట్ సిస్టమ్ ఉండేది. బంకులకు పెట్రోల్ డీజిల్ సరఫరా చేసిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఆయిల్ కంపెనీలు డబ్బులు తీసుకునేవి. ఆ పద్ధతికి కూడా ఇటీవల స్వస్తి చెప్పాయి. ముందు డబ్బులు ఇచ్చి ఇండెంట్ పెడితేనే స్టాక్ సరఫరా చేస్తున్నాయి. పైగా ఇండెంట్ పెట్టి డబ్బులు జమ చేసిన తర్వాత 3 నుంచి 4 రోజులకు కూడా ట్యాంకర్లు పంపించడం లేదు. రోజుకు 20 నుంచి 30% బంకులు మూతపడతా ఉన్నాయి. విక్రయాలు ఆ మేరకు తగ్గేలా ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. దీనిపైన ఆల్రెడీ దీనికి సంబంధించిన నాయకులు కానివ్వండి, అధికారులు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? నిజంగా ఇంకేందంటే వీళ్ళు బ్లాక్ మార్కెట్కి తరలిద్దామని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. నిజంగా అట్లా ఎవరైనా చేసి పాల్పడినా కూడా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జనాలకు ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలి అని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగానే కష్టపడతా ఉన్నది. మరి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. అక్కడ కొరత కూడా కొంచెం ఉంది. అదంతా సెట్ అయ్యే లోపు ఎవరికి ఎంత అవసరం ఉందో అంతే తిరగండి. ఇప్పుడు నిజంగా మన వెహికల్స్లో హాఫ్ ట్యాంక్ ఉన్నా కూడా భయమే అనిపిస్తుంది. పెట్రోల్ అయిపోతే నేను ఏడికి పోవాలి ఎట్లా అని. అందుకే జల్సాలు, టైంపాస్, తిరుగులు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కకు పెట్టి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు వాడుకుంటేనే బాగుంటుంది. లేకపోతే మొత్తం అయిపోయాక మళ్ళీ మీకు దొరకపోయింది అనుకోండి, ఎంత ఇబ్బందులు పడాలి, ఎమర్జెన్సీలో ఎంత అవసరం పడుతుంది ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది దీనికి సంబంధించి పెట్రోల్ కొరతకు సంబంధించి ఇది వార్త. మరి దీనిపైన మీరేమనుకుంటారని ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి.